నేచురల్ స్టార్ నాని ఒకవైపు ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో వై నాట్ 175 అంటూ బరిలో దిగి ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయిన వైసీపీ ఒకవైపు అసలు ఇక పార్టీని క్లోజ్ అయినట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు నాని మీద కోపాన్ని తీర్చుకోవాలనే ప్లాన్లో వైసీపీకి చెందిన కొంతమంది ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయం ఏంటో చూద్దాం. నాని సరిపోదా శనివారం ఈ నెల 29న వరల్డ్ వైడ్ గా ల్యాండింగ్ కి సిద్ధమవుతుంది. హాయ్ నానా లాంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత వస్తుండటంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది. సరిపోదా శనివారం మూవీ బాగున్నా కూడా కొంతమంది వైసీపీ అభిమానులు నెగిటివ్ టాక్ తెచ్చే ప్రమాదం ఉందనే అభిప్రాయాన్ని కొంతమంది సినీ పండితులు వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఆ మాటలతో ఏకీభవిస్తున్నారు కూడా. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ చేసే ఆగడాలని నాని ఎండగట్టాడు. పైగా పవన్ కళ్యాణ్ కి ఫుల్ సపోర్ట్ గా నిలిచాడు. పవన్ పిఠాపురం నుంచి గెలవాలని ట్వీట్ కూడా చేశాడు. ఇప్పుడు జరుగుతున్న ప్రమోషన్స్ లో కూడా పవన్ పేరుని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాడు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే సరిపోదా శనివారంకి వైసీపీ బ్యాచ్ నెగిటివ్ టాక్ తెచ్చే ప్రమాదం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇక వైసీపీని సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్తూ సినీ మార్కెట్లో సరిపోదా శనివారం హడావిడిని ఫ్యాన్స్ స్టార్ట్ చేశారు. ఇందుకు నిదర్శనంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుదర్శన్ థియేటర్ దగ్గర మునిపెన్నడూ లేని విధంగా నాని భారీ కటౌట్ ని ఏర్పాటు చేశారు.